మన ఒంటికి ఐరన్ ఎంత అవసరమో మనల్ని నడిపించే మెదడు చురుకుగా పనిచేయడానికి న్యూరోప్లాస్టిసిటీ అంతే అవసరం. న్యూరోప్లాస్టిసిటీ అంటే మెదడులోని న్యూరాన్ల మధ్య పెనవేసుకునే బంధమని చెప్పుకోవచ్చు. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ మెదడులోని న్యూరాన్ల సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. దీంతో వాటి మధ్య న్యూరోప్లాస్టిసిటీ తగ్గుతూ ఉంటుంది. దీంతో జ్ఞాపక శక్తి తగ్గడం, మతిమరుపు, అల్జీమర్స్ వంటి సమస్యలెన్నో వచ్చిపడుతూ ఉంటాయి. అయితే వయసుతో పాటు మెదడును చురుకుగా ఉంచడానికి రోజువారీ జీవితంలో కొన్ని చిన్న చిన్న అలవాట్లను ఆచరిస్తుంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు నిపుణులు. మెదడుకు పదును పెట్టే అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన మస్తిష్కం సవాళ్లను ఇష్టపడుతుంది, శోధించి సాధించమంటుంది. దానికోసం మనం ఏం చేయాలంటే సవాళ్లతో కూడిన పనిలో పాల్గొంటే మన మెదడులో కాగ్నిటివ్ రిజర్వ్ అనే సామర్థ్యం పెరుగుతుంది. ఇది మెదడు ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తుంది. శారీరకంగా, సామాజికంగా, మానసికంగా కొన్ని పనులు చేస్తుంటే మెదడు 10 కాలాల పాటు శక్తివంతంగా ఉంటుందని నిపుణులు చెబుతారు. వయస్సుతో పాటే మతిమరుపు వస్తుంటుంది. మతిమరుపు బారిన పడకుండా ఉండాలంటే మన మెదడులో కీలకమైన హిప్పో క్యాంపస్ భాగం పనితీరు తగ్గకుండా చూసుకోవాలి. ముఖ్యంగా తీవ్రమైన మతిమరుపును తెచ్చిపెట్టే అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు కనిపించడానికి చాలా సంవత్సరాల ముందే హిప్పో క్యాంపస్ ప్రభావితమవుతుంటుంది. అల్జీమర్స్ ను నివారించడం లేదా ఆలస్యం చేయడానికి హిప్పో క్యాంపస్ ను రక్షించుకోవడం చాలా కీలకం. ఇందుకు లక్ష్య సాధనపై దృష్టి పెట్టే క్రీడలు, పిల్లల బిల్డింగ్ బ్లాక్లతో ఆడుకోవడం వంటి చర్యల ద్వారా హిప్పో క్యాంపస్ పనితీరు తగ్గకుండా చూసుకోవచ్చు. అలాగే కొన్ని నెలల పాటు ఫోన్ను వాడకుండా దిక్కుల్ని కనుక్కోవడంపై దృష్టి పెట్టిన నైపుణ్యం మెరుగవుతుంది. సామాజికంగా చురుగ్గా ఉండడం మనల్ని జ్ఞాన క్షీణత నుంచి కాపాడుతుందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ఉదాహరణకు అధిక సామాజిక భాగస్వామ్యం ఉన్న శతాధిక వృద్ధులకు మెదడు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మధ్య వయసులో సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడం వృద్ధాప్యంలో జ్ఞాపక సామర్థ్యానికి తోడ్పడుతుంది. ఇలాంటి వారికి వృద్ధాప్యంలో మతిమరుపు వచ్చే ముప్పు 30 నుంచి 50% తక్కువగా ఉందని, లేదా ఆ లక్షణాన్ని ఆలస్యం చేయొచ్చని అధ్యయనంలో తేలింది. అలాగే జీవితాంతం అభ్యాసన అనేది మెదడుకు ఆరోగ్య రక్షణ ఇస్తుందని, మతిమరుపు ప్రమాదాన్ని నివారిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. మెదడు ఎల్లప్పుడూ సవాళ్లు, కొత్తదనాన్ని ఇష్టపడుతుంది. దానివల్ల వృద్ధాప్యానికి అత్యంత సున్నితంగా ఉండే మెదడు ప్రాంతాలు బలపడతాయి. మెదడును చురుకుగా ఉంచినప్పుడు అది మేధోపరమైన క్షీణతను నెమ్మదింపజేస్తుంది. నేర్చుకోవడం అనేది కొత్త న్యూరాన్లను సృష్టించడంతో పాటు ఇప్పటికే ఉన్న వాటిని బలపరుస్తుంది. ఇది వృద్ధాప్యం, కణాల మరణం నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇతర వృత్తులతో పోలిస్తే అంబులెన్స్, టాక్సీ డ్రైవర్లకు అల్జీమర్స్ తక్కువగా వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఈ డ్రైవర్లు తమ మెదడును ప్రదేశాల్ని గుర్తించుకోవడం కోసం ఎక్కువగా ఉపయోగిస్తారని నిపుణులు చెబుతున్నారు.